బీఆర్ఎస్ రజతోత్సవకి సక్సెస్ చేసేందుకు ఒకరోజు ముందు నుంచే మహిళలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఇటు కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కేసీఆర్ 10 ఏళ్ల పాటు చేపట్టినటువంటి పనులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తీరు ఏ విధంగా ఉందనేది కూడా వాటిని అడిగి తెలుసుకుందాం. మొత్తానికైతే ఒక ఉత్సాహం కూడా కనిపిస్తుంది మీ అందరిలో, ఎందుకంటే రేపు భారీ బహిరంగ సభ కూడా జరగబోతుంది. కాబట్టి ఏం చెప్తారు? రేపు టీఆర్ఎస్ కోసం పుట్టిన పార్టీది రజతోత్సవ సభ అండి. ఇది ప్రతి తెలంగాణోడి ఇంటి పార్టీ పండగ. ప్రతి తెలంగాణ వాళ్ళు రేపు గ్రామంల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ వాళ్ళ సొంత వాహనాలల్లో వాళ్ళ సొంత ఖర్చులతోటి రాబోతున్నారు. ముఖ్యంగా మహిళలు మీరేం చెప్తారమ్మా? ఎందుకంటే కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాలన ఉంది, ఇప్పుడు ఈ 14 నెలల పాలన గురించి మీరేం చెప్తారు? 10 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలతో సంబరపెట్టింది కేసీఆర్ గారు. 16 నెలల పాలనలో అప్పుల కుప్ప చేసి తెలంగాణ రాష్ట్రానికి ఏవి హామీలను గాని గ్యారంటీలను గాని నెరవేర్చలేని పార్టీ ఎగవేతల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పులు చేసిందే గత ప్రభుత్వం. ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి సిద్ధంగా ఉన్నాము, కానీ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది. అప్పుల పాలు చేసిపోయిన అనేటోళ్లకు ప్రతి ఒక్కరికి కేసీఆర్ గారు లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిండ్రు. ఆ లక్షల కోట్ల ఆస్తుల గురించి కూడా మాట్లాడాలి. అప్పుల పాలు చేస్తున్నది, అప్పుల పాలు చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఏది అప్పులు చేసి 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసి రైతు భరోసా ఇచ్చినవా? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చినవా? ఆడబిడ్డలకు 2,500 ఇచ్చినవా? లేకపోతే 2,000 పెన్షన్ను 4,000 పెంచిచ్చినవా? ఏమిచ్చినావు? న్యూట్రిషన్ కిట్ ఇచ్చినవా? కేసీఆర్ కిట్ ఇచ్చినవా? దళిత బంద్ ఇచ్చినవా? బీసీ బంద్ ఇచ్చినవా? ఏమిచ్చినవని అప్పులు చేస్తున్నావు? ఏ సంక్షేమ పథకాన్ని ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినవు? రైతు భరోసాను అదే రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపు చేస్తా అని చెప్పేసి పూర్తిగా 100% చేస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద అందరి మీద ఓట్లేసినావు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీని 70% కూడా సక్రమంగా నిర్వహించలేదు, ఇయ్యలేదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రైతుకు రుణం మాఫీ చేయక అప్పుల పాలైపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఇస్తే రైతు బందే వస్తుంది, 2 పంటలకే ఇస్తాండని అన్నాడు. నేను 3 పంటలకు ఇస్తా, రైతు భరోసా ఇస్తా, పెంచిస్తా అని చెప్పిండు. మరి రైతు భరోసా ఎక్కడున్నది? అత్తా పత్తా లేదు. రైతు బీమా ఏది? ఎక్కడ పోయింది? రైతు బీమా ఎందుకు ఇస్తలేడు? కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అని చెప్పిండు, ఏది? ఎక్కడ పోయింది? ఉద్యమకారులకు ఇండ్లు ఇస్తా అని చెప్పిండు, 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చిండ్రు? 2,500 ఎక్కడ పోయినాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? ఏ హామీని కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఫ్రీ బస్సు తెచ్చి మా దాంట్లో మమ్మల్నే తన్నుకునేటట్టు గుద్దుకునేటట్టు చేసిండు. మమ్మల్నే అగౌరవ పరిచే విధంగా చేసిండు. ఏం చేసిండు? ఏం లేదండి. బబ్రాజమానం భజగోవిందం శుష్కప్రియాలు శూన్యహస్తాలు. కాంగ్రెస్ అంటేనే కరువు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మళ్ళా పూర్వ రోజులు వచ్చినాయి. నేతన్నలు గీతన్నలు ఆకలి చావులతోటి అలమటించిపోతున్నారు. కరువు కాటకాలకు పుట్టినిల్లుగా తెలంగాణను మార్చింది కాంగ్రెస్. వైఫల్యం వల్లనే వాళ్లకు పాలన చేతగాకనే కరువు వచ్చింది తెలంగాణలో. మీరు చెప్పండి, మీరు చెప్తారు. ఎందుకంటే మహిళలందరూ మీరు వచ్చారు కాబట్టి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ చాలా బాగున్నాయి. కేసీఆర్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ని చూడాలని అందరూ ఎంతో ఉద్యమ నేత అందరు. కేసీఆర్ అంటే మా బాపు, మా ఇంట్లో మా నాన్నతో సమానం, మా నాన్నగారు లెక్క మేము అనుకున్నాం. తెలంగాణను కూడా ఎంతో అభివృద్ధి చేశారు. తెలంగాణను మన మొత్తం ప్రపంచ పటంలో తెలంగాణ ఉంది అనేది కేసీఆర్ వల్లనే. కేసీఆరే తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేసి ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమైండు కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఉద్యమ పోరు ఎంతో మంది నాయకులు చేశారు, కానీ దానికి ఉద్యమ పార్టీ మొత్తం ప్రపంచంలో తెలవడానికి కేసీఆర్ బాపు గారే. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది 100కి 100 పాళ్ళు నిజం. అది ప్రతి ఒక్క తెలంగాణ వారికి తెలుసు కాబట్టి అందరూ ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు కేసీఆరే కావాలి. ఇప్పుడు ఈ 10 సంవత్సరం పాలన ఎంత ఘోరంగా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బరింది. ఎక్కడ భద్రత అనేదే లేదు. అసలు స్త్రీలకైతే భద్రత అనే లేదు. స్త్రీలకైతే బయటకు వెళ్ళడానికి ఫ్రీ బస్ అని ఒక ట్రాప్ చేశారు అంతేగాని ఒక్కటి కూడా ఏం చేయలేదు. ల్యాప్టాప్లు ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, వృద్ధాప్య పెన్షన్ అన్నారు, లేడీస్కి ఇది చేస్తాము అది చేస్తాము, మొత్తం మేము మార్స్తాము అని వచ్చారు. మార్పు అన్నారు. ఏం మార్పు తెచ్చారండి? మొత్తం తెలంగాణను అభివృద్ధి పదంలో నిలిపిన దాన్ని మొత్తం అట్టడుగు స్టేజ్కి తెచ్చారు. మార్పు వచ్చిందంటారు అందరూ. ఎలాంటి మార్పు వచ్చిందండి? ఎలాంటి కరువు అయిపోయింది నీళ్లకు. తెలంగాణను మంచి
సస్యశ్యామలం చేయాలని తెలంగాణను బాపు కోరుకున్నాడు. కేసీఆర్ బాపు దాన్ని నిలబెట్టిండు. మనకు నీటి కరువు ఎంత ఉండండి, తెలంగాణ రాకముందు మన కరెంటు కష్టాలు ఎలా ఉండేనండి, అది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుండి చూస్తున్నారు మన కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు చూసే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ ఎంతో చేద్దామని చేశారు. దాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ బీడు భూములను సృష్టించారు. మొత్తం ఎవరు పంట పండిస్తామంటే నీళ్లు లేవు, తాగడానికి కూడా నీళ్ళ కరువులాగా ఉంది పరిస్థితి. ఇది చాలా ఘోరంగా ఉంది, ఇప్పుడు అన్యాయంగా ఉంది. ప్రజలందరూ మళ్ళీ అందుకొరకే కేసీఆర్ గారినే కోరుకుంటున్నారు. ఉద్యమ నేత మళ్ళీ రావాలి, మళ్ళీ తెలంగాణని అభివృద్ధి పదంలోకి తేవాలని అందరూ కోరుకుంటున్నారు. మొత్తంకైతే ఉద్యమ నేత కేసీఆర్ ఉంటే ఖచ్చితంగా మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మహిళలందరూ కూడా చెప్తున్నారు. స్వయంగా మహిళలందరూ కూడా తమ వంతు చేసుకొని మేమందరం కూడా ఈ సభకి పాల్గొనేందుకు మేము ఇక్కడ చేరుకున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నారు, రైతులు అనేక సమస్యలు కూడా పడుతున్నారని చెప్పేసి కూడా మహిళలు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్ ఎల్కతుర్తి సభ నుండి.